హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ 5 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. అంటే చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న అలకలు కామన్ కదా. గొడవ లేని కాపురం ఏముంది మీరే చెప్పండి. గొడవలు లేకపోతే అసలు మనకు నిద్ర పడుతుందా? గొడవల తర్వాత వచ్చే ప్రేమ కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా ఉదయాన్నే ఈ డోర్ ఓపెన్ చేస్తే వస్తుందండి, అబ్బా హ్యాపీనెస్సే భలే ఉంటుంది. కిందకి వెళ్ళి పాలు తీసుకురావాలి అంటే మేము పాలు వేయించుకుంటాం, డే బై డే వస్తాయన్నమాట. ఇంకా ముగ్గు అయితే వేయాలి. నాకు ఇంతకన్నా ముగ్గులు రావు. నా ముగ్గులు ఇవి మీరు చూడాలి, తప్పదు. ఎందుకంటే నాకు రావు. ఇంకా నిన్నటి పాలు ఉంటే అవి కాఫీ అయితే పెడుతున్నాను. ఇంకా కిందకి వెళ్ళి ఇవి బఫెల్లో మిల్క్ అంట, కంట్రీ డిలీట్ డే బై డే వేయించుకుంటాము మా బాబు కోసం. అయితే నిన్న పెరుగు ప్యాకెట్ అనుకుని పాల ప్యాకెట్ ఆర్డర్ పెట్టాను, బట్ నేనే పెరిగేసుకున్నా. మా వాడికి పెరుగు అంటే చాలా ఇష్టము. నాకు వాత పడిందని చెప్పాను కదా, చూడండి ఇది ఇప్పుడు ఎట్లా అయిందో. మీరు మాత్రం వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి, ఇది చితకకుండా అయితే నేను ఎంత జాగ్రత్త చూసుకున్నానో నాకు తెలుసు. ఇప్పుడు పెయిన్ అవంతా ఏం లేవు, అన్నీ క్యూర్ అయిపోయాయి. ఇంకా మనం అవి చేసుకొని పూజ అయితే చేసుకోవాలి కదా. ఇంకా దేవుడి దగ్గర ఫస్ట్ అయితే క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా అందులోనూ నెక్స్ట్ డే ఎట్లో వరలక్ష్మి వ్రతం కాబట్టి ముందుగానే పటాలు అవంతా క్లీన్ చేసుకుంటాను. అసలు నేను ఈ రోజు కన్నా కూడా ముందు రోజే, బుధవారమే నేను ఇంట్లో వర్క్స్ అన్నీ పూజ దులుపుకోవడం ఇంట్లో కదా, కొన్ని అన్నీ కంప్లీట్ చేసేసాను. మా పక్కింటి ఆమె నాకు కరివేపాకు అయితే ఇచ్చింది. నేను చిన్నప్పుడు ఎప్పుడో నీళ్ళు చేదాను, ఇప్పుడు మళ్ళీ ఈ సరుకులు అయితే 2 ఫ్లోర్స్కి నీళ్ళు చేదినట్టు బావిలో నుంచి అట్లా చేస్తున్నాను. అన్నీ పప్పులేసి దోశ అయితే చేసాను. మా వాడికైతే చాలా ఇష్టం ఇట్లా, అంటే కొద్దిగా హెల్త్కి కూడా మంచిది, అంత ప్రోటీన్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను రెడీ అవుతూ పూజ చేసుకుంటూ ఇన్ని చేస్తే మా వారిని నిద్రలేసి రెడీ అవ్వడానికి కష్టమైపోయింది. మేము గుడికి వెళ్ళింది ఎన్ని గంటలకి? 9:30కి. అప్పటికే గుడి క్లోజ్ అన్నమాట. మాకు నియర్ బై వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది. అందుకే ఇంకెక్కడ ఉందని సర్చ్ చేస్తే సాయిబాబా టెంపుల్ ఉంది. యాక్చువల్లీ నేను గూడూరులో ఉన్నప్పుడు సాయిబాబా టెంపుల్కి మా థర్డ్ యానివర్సరీకి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు 5th యానివర్సరీకి వెళ్తున్నాను. థర్డ్ యానివర్సరీకి వెళ్ళినప్పుడు జై పుట్టాడు. ఇప్పుడు ఇంకో బాబు పాప వస్తారో లేదంటే ఇంకేదైనా గుడ్ న్యూస్ ఏమన్నా వస్తుందో ఏమో చూడాలి నా లైఫ్లోకి. ఇంకా టెంపుల్ నుంచి వచ్చాక మా వాడికి అయితే దోశ అవన్నీ అయితే ఇచ్చేసాను. మా వాడు దోశ తిన్నాక చేసిన పనులేందో తెలుసా? సగం దీన్ని పక్కన పెట్టేసి చూడండి నీళ్ళతో తుడుచుకుంటూ ఉన్నాడు. వాడికి ఇదే పని. వాటర్ ఏమైనా గ్లాస్ ఇస్తే చాలు, ఇంకా అటు ఇటు పాలు దోచినట్టు తొరుస్తూ ఉంటారు. ఇంకా మేమైతే రెడీ అయిపోయి బార్బీక్యూకి అయితే వెళ్తున్నాము. బిగ్ బార్బీక్యూ మార్తల్లిలో ఉంది కదా. ఇంకా మనం బయటకు వెళ్ళేటప్పుడు లైట్లు ఫ్యాన్లు ఏం ఆన్ చేసాం అన్నీ ఆఫ్ చేసుకొని వెళ్ళాలి. మేము మా ఆడపడుచోళ్ళు ఇద్దరం అయితే వెళ్తున్నాము, వాళ్ళు మా కిందే ఉంటారు. ఇంకా కార్ అలా స్టార్ట్ అయిందా లేదా, అప్పుడే వర్షం వస్తుంది. పైన నా బట్టలు వర్షానికి బాగా ఆరుతూ ఉంటాయి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందు ఇంట్లో మాసిన బట్టలు ఉంటే ఏం బాగుంటుంది. మీకు ఒక విషయం తెలుసో లేదో తెలియదు కానీ, వంట రూమ్లో షింకులో అంటులు మాసిన బట్టలు ఎప్పటికీ తరగవు. అక్షయ పాత్ర అయినా అలసిపోతుందేమో కానీ ఇదైతే అస్సలు అలసిపోదు, తీస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ ఇంత పెద్ద ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు ఈ నేచర్ని ఫీల్ అవుతారో లేదో కానీ మనం మాత్రం బాగా ఫీల్ అవుతాం. వాళ్ళకి వర్క్, ప్రాజెక్ట్, P1 P2 అని టెన్షన్స్ ఉంటాయి. మనకి ఏం లేదు, మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వ్యూ అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా మేమైతే బార్బీక్యూకి అయితే వచ్చేసాము. ఇక్కడ బార్ అన్నీ ఉన్నాయి. మామూలుగా విలేజెస్లో బార్ అంటే వామ్మో అంటారు, బట్ ఇక్కడ మాత్రం పబ్లిక్ ఏరియాలో ఎంత ఇదిగా ఉంటాయి. ఇంకా లోపలికి వస్తే అంబియన్స్ ఉంది, సూపర్ ఉంది. నాకు ఇక్కడ తాడులు అవన్నీ ఉంటాయి. నాకేం గుర్తొచ్చిందంటే మనోహర సాంగ్ ఉంది కదా, నాకు సాంగ్ రాదులేండి, నేను పాడను, మీరేం భయపడద్దు, అట్లా ఉందన్నమాట. ఇంకా బొగ్గులు అయితే తీసుకొచ్చేసారు. అసలు బొగ్గులు వేసడే కానీ అసలు సగేలేదు, అసలు ఏం లేదు. ఇంకా మాకైతే ఫస్ట్ ఏమేమి కాక్టైల్స్ ఉన్నాయి, ఏమేమి డ్రింక్స్ ఉన్నాయనేది ఇచ్చేశారు. నేను జస్ట్ అలా పైన చూసి అయితే మా వారికి ఇచ్చేసా. ఎందుకంటే మనం ఏం డ్రింక్స్ తాగము, సాఫ్ట్ డ్రింక్స్ కూడా మేము పెద్దగా ఎప్పుడు ప్రిఫర్ చేయము. ఇంకా అట్లాంటిది ఇది ఎందుకని చెప్పి మా వారికి ఇచ్చేసాను. ఇంకా బొగ్గులు తీసుకొచ్చేసాడు. చెప్పాను కదా అంబియన్స్. ఈ తాళ్ళు మీకు ఈ తాళ్ళు చూసి ఏ సాంగ్ గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. అంబియన్స్ అయితే బాగుంది. మామూలుగా మనకు ముస్లిమ్స్ నచ్చరు, కానీ మనం ముస్లిం ఫుడ్ అయితే బాగా తింటాం కదా. ఇంకా ఎవరు రాలేదు, ఫస్ట్ అయితే మేమే వెళ్ళాము. ఇంకా బొగ్గులు ఇంకా అవన్నీ పెట్టారులేండి. ఇంకా మా వాడు అల్లరి అబ్బా ఓ రేంజ్లో ఉంది. యాక్చువల్లీ చిన్నపిల్లలు అంటే ఇంతే కదా. అందులో మా జై చాలా బెటర్, కొద్దిగా గొప్ప అయినా కోఆపరేట్ చేస్తారు. కొంతమంది అయితే కనీసం ఫుడ్ కూడా తినేవారు, పైన పోసుకోవడం అవంతా చేస్తారు. మా వాడు అట్లా కాదు, కొద్దిసేపు అల్లరి చేసిన తర్వాత క్యూట్ అయిపోతారు. మా వారు
అబ్బా నేను వీడియో తీస్తానని చెప్పి పక్కన పెట్టేశారు. ఆ మెనూ చదివేదేదో ఐఏఎస్ గారిని చదివి అంతలాగా చూశారు. బట్ ఏమీ తెప్పించుకోలేదు. ఫస్ట్ అయితే పానీపూరి ఇచ్చారు, తర్వాత ఒక్కోటి అయితే తెచ్చారండి. మేమైతే వెళ్ళిన మనీకి, మేము కట్టిన మనీకి ఫుడ్కి అయితే బాగా న్యాయం అయితే చేశాము. ఇంట్లో బొగ్గుల పొయ్యి మీద మాత్రం వంట చేసినప్పుడు వాసన వస్తే మాత్రం చీ అంటారు. ఏడకొచ్చి డబ్బులు కట్టి మాత్రం మనం అన్నీ చేసుకుంటాం కదా. ఇంకా మా బాబు అవేం పెద్దగా నచ్చలేదు అవి స్మోకీ ఫ్లేవర్కి. ఇంకా వాడి కోసం బిర్యానీ అయితే పెట్టుకున్నాము. వాడు కొద్దిగా బిర్యానీ నచ్చుతాడండి. అందులో ఇక్కడే స్పైస్ తక్కువ ఉంటుంది. నేను మా బాబుకి అన్ని ఫుడ్ పెడతానండి. మేము తినేది ఏదైనా సరే అన్నీ పెడతా. కాబట్టి మేము ఇక్కడ ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా వాడు సఫర్ అవ్వడు, ఎందుకంటే వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు. బట్ అన్నిటికన్నా ఈ పెరుగన్నం అయితే భలే ఉంది మా బాబుకి అయితే ఇది బాగా నచ్చింది. 2 కప్స్ అయితే ఇదే తిన్నాడు. 2 కప్స్ అంటే అదే కొద్దిగా పెడితే తిన్నాడు. అసలు ఇక్కడున్న కొన్ని ఫ్లేవర్స్ అయితే మనం రుచి కూడా చూడము. ఇక్కడ ఒక దాంట్లో పెరుగు, ఒక దాంట్లో ఆనియన్, అబ్బా ఎన్ని ఉన్నాయి. కానీ అన్నీ చూసే టేస్ట్ చేయాలనిపిస్తుంది. బట్ టేస్ట్ చేసే వరుస్తుంది. ఈ చికెన్ అయితే అస్సలు బాగలేదు, తీయంగా ఉంది. మటన్ కూడా అస్సలు బాగలేదు, అసలు మటనే బాగలేదు. కానీ బిగ్ బార్బిక్యూ కన్నా కూడా నాకు మల్లికా బిర్యానీ బాగా నచ్చింది. ఇవన్నీ చూపిస్తున్నా చూడండి. ఒక పక్క రైస్ అన్నమాట, ఎగ్ రైస్, నూడిల్స్ అయితే అస్సలు బాగలేవు, చల్లగా అయిపోయి ఉన్నాయి. ఇంకోటి వచ్చి ఇది పాస్తా. మరి పాస్తా అయితే నాకు ఎంత ఇష్టమో, ఇదంతా వరస్ట్ అయిపోయింది. అబ్బా ఇంకెప్పుడు ట్రై చేయకూడదు అన్నట్టు అనిపించింది. ఇంక ఇవన్నీ మేమైతే పెట్టుకొని వచ్చాము. అంటే అన్నీ టేస్ట్ చేయాలి కదా. ఇవన్నీ పెడితే ఓకే ఇది బాగుంది. అలానే గులాబ్ జామ్ కూడా బాగుంది. ఈ ర్యాపర్ అయితే ఉంది, అస్సలు బాగలేదు. అసలు లోపలైతే అసలు కానే లేదు. అన్నిటికైనా పాయసం అయితే భలే ఉందబ్బా. దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఏం లేవు, బట్ సింపుల్ పాయసమైనా చాలా బాగుంది. ఇవన్నీ పెట్టుకొచ్చాను. పిజ్జా కూడా అంత ఏమనిపించలేదు. నాకు పిజ్జా అంటే చాలా ఇష్టము. అసలు అది కూడా ఏమనిపించలేదు. ఇంకా అన్నీ తినేసి అయితే మేము అయితే బయటకైతే వచ్చేసాము. మినిమం అసలు ఐస్ క్రీమ్స్ కూడా బాగాలేవు. ఇంకా అలా మళ్ళీ బయటకు వస్తే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. చెప్పాను కదా, వ్యూ మనమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. ఆఫీస్లో ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా గూగుల్ ఆఫీస్కి వచ్చాక గూగుల్ని ఫోటో తీద్దాం అనుకున్నా, బట్ అసలు తీయడానికి సరిగా లేదు. ఎందుకంటే వర్షం వస్తుంది, అలానే ఈ చెట్లు అడ్డం వచ్చాయి. గూగుల్ని ఎందుకు తీయాలనిపించింది అంటే, మనం నిద్ర లేస్తే పడుకునేదాకా గూగుల్లో కనీసం అప్లికేషన్లు ఒక్కటైనా సెర్చ్ చేయకుండా ఉండం కదా. మీరే కామెంట్ చేయండి. వీటన్నిటికన్నా నాకు మెయిన్ అనిపించింది అంటే ఈ కేబుల్ బ్రిడ్జి. ఈ కేబుల్ బ్రిడ్జి మామూలు బ్రిడ్జి కట్టచ్చు, బట్ కేబుల్ బ్రిడ్జి ఎందుకు కట్టాడు? ఒకవేళ కట్టారు అనుకోవచ్చు, అదేమన్నా ఊడిపోతే. ఇక్కడ ఒక విగ్రహం ఉండింది, అది అమ్మవారి టెంపుల్ అన్నమాట. వీడియో తీసేసరికి మిస్ అయ్యింది. ఇంకా ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద వెళ్ళే టయానికి నాకైతే ఇట్లా అనిపించింది, హార్ట్ బీట్ అనిపించింది, వామ్మో అనిపించింది. ఇంకా నాకు అక్కడ చిన్నగా ఉంది కదా ఇది రైల్వే స్టేషన్ చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది. ఒక 5 years లోపల ఎప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళలేదు. అంటే ఎందుకు వెళ్ళలేదంటే, మేము ట్రైన్ జర్నీ ఎక్కడికి వెళ్ళే అంత దూరం అయితే వెళ్ళలేదు. ఈ కేబుల్ బ్రిడ్జ్లో ఇట్లా చిన్నది ఒక్కటి ఊడిపోయిన దీని పరిస్థితి ఏంటి? నీకే ఎందుకు ఇంత పిచ్చి ప్రశ్నలు వచ్చాయంటే వస్తాయి, మాకు వచ్చేది అలాంటి విచిత్రమైన ప్రశ్నలు. సో దాంట్లో కామన్ అన్నమాట. యాక్చువల్లీ కింద ఏదైనా కాలువ ఏదైనా ఉందనుకున్నా, కాదు, అంత తోటలు ఉన్నాయి. ఇది ఎక్కడ ఈ కేబుల్ బ్రిడ్జి బెంగళూరులో ఎక్కడుందో కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. అంతలోకి అక్కడ జాతరలాగా అందరూ పూలు అవి కొంటుంటే వీడియో తీసుకున్నామంటే లారీ వచ్చేసింది. నిజంగా వరలక్ష్మి రథానికి కొనే వాళ్ళు ఇక్కడ ఎట్లా ఉన్నారంటే, జాతరలో బొమ్మలు కొనడానికి వచ్చినట్టున్నారే కానీ రేపు వరలక్ష్మి రథానికి పూలు అవి కొనట్లేదు. ప్లీజ్ మీ స్తోమతకి తగ్గట్టే చేసుకోండి. ఆర్భాటాలకు పోయి లేనికి కొత్త అంటే అప్పులు చేసుకోవద్దు. ఉన్న వాళ్ళు ఉన్నట్టు చేసుకుంటారు, లేని వాళ్ళు ఒక చిన్న పువ్వు పెట్టి దండం పెట్టుకోండి. అంతేగాని అతికి చేశారనుకోండి, మళ్ళీ ఆ అప్పులు మీరే తీర్చుకోవాలి. ఇంక ఇంటికి వచ్చి ఒక నిద్రపోయాక మా జైన్ అయితే కొద్దిగా పనుందని బయటికి వెళ్ళాము. అబ్బా ఈ ట్రాఫిక్ చూడండి, అసలు మన వాళ్ళకే తెలీదు, అక్కడ పోయేదానికి లేదు, ఇంకొకరు మనిషి పోయి అటు బైక్ అడ్డం పెడుతున్నారు. ఏందో అసలు, అందుకే మన ఇండియా వాళ్ళకి అసలు డిసిప్లిన్ లేదనేది. సర్లేని మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతే ఇంకా అనుకోకుండా ఆంజనేయ స్వామి దర్శనం కూడా అయ్యిందన్నమాట. అస్సలు మేము అనుకోలేదు, కానీ సడన్గా అయితే మృత్యుంజయ ఆంజనేయ స్వామి అంట. సో వెళ్ళాము. పాపం ఈ ఆవులు ఎవరివో ఇంట్లో ఉండాల్సినట్టు బయట ఉండాల్సినట్టు ఇంట్లో లాగా ఉందిలేయండి మన ప్రజెంట్ లైఫ్. ఇంక ఈ పూలు కొనడానికి వస్తే మనం అప్పులు పాలైపోయేటట్టు లేదా ఆస్తులు అమ్ముకోవాలేమో. పూలు ఒక్కో రేట్ చెప్తున్నారు. 3 మల్లెపూలు 150, 170 అంట. కేజీ కనకంబరాలు 1000, 2000 అట్లా చెప్తున్నారు. ఇంకా మా వాడు నాతో ఆడుతున్నాడు. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? 12:30. వాడు ఇంకా పడుకోలేదు. కొంతమంది పిల్లలు అంతే కదా. ఇప్పుడు ఇందులో వీడా 6కి నిద్ర లేచాడు ఈవినింగ్. ఇప్పుడేం నిద్రపోతాడు, నాతో ఆడాడు, ఏదేదో చేస్తాడు. నాకు ఎంటికలన్నిటిలాగే నేను దెయ్యమా అంటుంటే నవ్వుకుంటూ ఉన్నాడు. అయినా ప్రతి తల్లి ఇలాంటి ఫేస్ చేయాల్సిందేలేండి. మనము
వాళ్ళకు ఒక ఆడుకునేదానికి ఒక బొమ్మలాగా మాత్రం. ఎనీవే బాయ్ బాయ్.